హలో ఎవ్రీవన్, నా స్టైల్లో బూడిద గుమ్మడికాయ పప్పుచారు టేస్ట్ చూపిస్తాను రండి. దానికోసం మనం నానబెట్టుకున్న పప్పు కావాలి మనకి. కాకపోతే ఈ మధ్య కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోమంటున్నారు కదా, నానబెట్టేసుకోండి. సో మన క్వాలిటీని బట్టి ఎన్ని విజిల్స్ అవ్వాలో అంత ఉడికించేసుకొని దానికి కావాల్సినవి చింతపండు, మిర్చి, ఉల్లిగడ్డ అవన్నీ పెట్టేసుకొని, ఈ గుమ్మడికాయ ఉంది కదా, ఇది కూడా సొరకాయలానే కనిపిస్తుంది, కాకపోతే అది గ్రీన్ కలర్. బూడిద గుమ్మడ గ్రీన్లో ఉంటుంది, రాచగుమ్మడ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట. సో క్యారెట్, సొరకాయ, టొమాటో అవన్నీ చేసుకొని ఉడికించుకున్న పప్పుని మంచిగా స్మాష్. ఇప్పుడు అంటే పప్పు గుత్తులు నా దగ్గర లేదండి, సో నేను బీటర్తో బీట్ చేశాను. మంచిగా స్మాష్ అయిపోయింది. ఈ గుమ్మడ చాలా హెల్దీ అండి, ప్రోటీన్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. సో దొరికినప్పుడు కొన్ని వేసుకొని తినేసేయండి. ఇలా కొంచెం బీట్ అంటే నాది ఎక్కువ ఉడకలేదు, సో ఎక్కువ బీట్ చేస్తున్నాను అన్నట్టు నేను. సో ఇంకా పప్పుచారు చేసే గిన్నె పెట్టేసి దాంట్లో మన దానికి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా ఆవాలు వేసుకొని చిటపటమన్నాక జీలకర్ర, మిర్చి. అయితే ఇప్పుడు వింటర్ కదా అండి, మంచిగా ఉల్లాకు, మెంతి అవన్నీ ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. సో అవి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే సాంబార్ ఉంటే చాలా మంచి, పిల్లలు కూడా చాలా తినేస్తారు. సో ఇప్పుడు ఉల్లిగడ్డ, ఉల్లాకు, ఇంకా మెంతి, కరివేపాకు నా దగ్గర లేదు, సో ఉంటే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే ముందుగానే అల్లం వెల్లుల్లి వేయకుండా ముందుగానే పసుపు వేసేసి ఈ మన ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. గుమ్మడికాయ, సొరకాయ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి, ఆ గిన్నెకి అతుక్కుపోతుంది. సో క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ ముక్కలకి కొంచెం ఉప్పు అనేది పట్టుకుంటుంది అన్నమాట. సో కాసేపు వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు అందులోనే నూనెలో అలా గోలిచ్చినట్టుగా చేసి తర్వాత మొత్తం కలిపేసుకొని, మనం అంటే టమాటాలు ముందుగానే వేస్తే స్మాష్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే రసం ఉంటుంది కదా, చింతపండు రసం వేద్దాం అనుకునే ముందు అలా వేసి అలానే ఉంచాలి. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు రసం వేసుకొని మంచిగా మగ్గే వరకు ఉండాలన్నమాట. ఒక రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఇది మనం ఉంచుకుంటే, చింతపండు అంటే మనం క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక చిన్న సైజు నిమ్మకాయని తీసుకున్నా కానీ దాన్ని చిక్కగా పిండేసి ఒక 2 times వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రోలింగ్ బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే ఏం వేస్తానంటే దీంట్లో సాంబార్ మసాలా కూడా వేస్తాను. ఎవరెస్ట్ వాళ్ళది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎవరెస్ట్ సాంబార్ మసాలా వేసి ఇంకా కొంచెం బెల్లం కూడా వేస్తాను. ఆ పులుపుకి చాలామందికి పులుపు అనేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా అవుతుంది కదా, సో బెల్లం వేస్తే అది కొంచెం అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఏ పులుసులో అయినా కానీ బెల్లం చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇప్పుడే వేస్తే ఏంటంటే మంచి స్మెల్తో దానికి ఉడుకుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని దాంట్లో వేసేసి మంచిగా ఒక 15-20 minutes వరకు మరిగించి ఆపేసేయాలన్నమాట. సో ఇది నా సీక్రెట్ టిప్ అన్నమాట. యాక్చువల్లీ నాది కాదు, మా హస్బెండ్ది. మొత్తం అయిపోయాక ఒక ప్యాన్లో ఒక 2 spoons నెయ్యి వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగువ వేసేసి అలా మొత్తం దాన్ని మంచిగా వేడిగా ఉన్నప్పుడే సాంబార్లోకి షిఫ్ట్ చేసామనుకోండి, ఆహా ఆ స్మెల్ అదిరిపోతుంది.